ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు కాల్చకుండా వదిలేసావు. మొదటి మట్టి పొరకి ఎక్కి సావలా. కాల్చుంటే ఒక్క గుండుతో అయిపోయిండేది. 302 కింద నేనో సెక్లో లోపలికి వెళ్ళి 5 ఏళ్ళ నుండి బయటకు వచ్చేవాళ్ళం. గొడవ వదిలిపోయేది. నువ్వు తీవ్రంగా ఆలోచించి వదిలేసి ఉంటావు. ఎందుకు వదిలేశానంట? ఆ ఎస్పీని 14 గంటలు అల్లాడించినందుకే 5 ట్రక్కుల పట్టాడంతో బెంబెలెత్తిపోయి లగెత్తుకొచ్చేశాడు. 14 రోజులు ఆడి కంటిక్కులు కట్టకుండా చేస్తే నీ హలసిన బాగుంది తమ్ముడు. చేతిలో తుపాకీతో నుంచున్నాను. 2 నిమిషాలు ఆగితే సచ్చుండేది. శవంగా కళ్ళులో భయం లేకుండా నుంచింది. ఆవగింజలతో కూడా భయపడలేదన్నా. భయం లేని అమ్మాయిని ఎలా చంపమంటావు? నా చోట్లో నువ్వుంటే చంపేవాడివా? మరీ అంత లోతుగా మనకు ఆలోచించిన చేత కాదు. ఓ ఏట కోసి చూపెట్టమంటావా? దిమ్మ తిరిగిపోయేలాడతా. లేక మన ఊరు పిల్లకాయలు తప్పు చేస్తే నన్ను తగిలించమంటావా? జైలు పంపించమంటావా? చెప్పు నిమిషాల శాంత. ఈ అమ్మాయిలు భయ్యం ఇవన్నీ మన బుర్రకెక్క తమ్ముడు. అడవిలో గుట్లగొట్లే ఉండవు. నా సైజులో పట్టుకొచ్చా. ఇది తీసుకుని టాకాలు వేసుకుని నీకు నువ్వు చక్కగా చుట్టుకోవాల్సిందే. చెప్తున్నాం కదా. చోకెత్తే నవ్వవు, తుపాకీ చూపితే భయపడవు. ఇదేం బతుకురా దేవుడా. కూడు, దీనికైనా మర్యాద ఇస్తారా? చెత్త కుప్పలో పారేయండి. నేనేమన్నా కుక్కనా కట్టేసి జూరి కూడి పెట్టడానికి? కూటికి నీటికి తరాల తరబడి పోరాలేక చస్తున్నాం. ఏంటి పొగరా? గొప్పోడు బుద్ధి చూపించాం. మీదేంటి మంచి బుద్ధి అనుకుంటున్నారా? ఏ బుద్ధి ఆడబుద్ధి. పాపం సిరిగిపోయిన గుడ్డలు గాలిని కడుపుని జాలి పడితే నాకెదురు చెప్తావా? ఇదిగా నా పెళ్ళం కూడా ఎప్పుడు నన్ను ఇట్లా ఎదిరించలేదు. కడుపు కాల్తే తిను, లేదా మానే, నీ ఇష్టం. ఉప్పు సరిపోయిందా? ఈ పూరణం జన్మంతా గుర్తుంచుకోవాలా. ఈ సింగన్న సైజుకి